హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. మా ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. మీరు గనక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారంటే మాకు చాలా సపోర్టింగ్ గా బూస్టింగ్ గా ఉండిద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ వచ్చేసి ఎస్పీ ఆఫీస్ కి నియర్ బై వచ్చేటువంటి ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు మనకి ప్రొటెక్షన్ గ్రిల్స్ కూడా పెట్టారండి. మీరు ఒకసారి వీడియోలో చూడండి. ఈ ఫ్లాట్ వచ్చేసి 2 BHK ఫ్లాట్ అండి. మనమైతే ఇప్పుడు ఈ ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఈ ఫ్లాట్ అయితే 1200 స్క్వేర్ ఫీట్లు అయితే ఉంటుందండి. మనమైతే ఈ ఫ్లాట్ లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఈ ఫ్లాట్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే రాధాకృష్ణుల ఫోటో అయితే చాలా అట్రాక్టివ్ గా ఉందండి. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి నియర్లీ 9 ఇయర్స్ అయితే అవుతుందండి. ఈ ఫ్లాట్ కి సంబంధించిన వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఈ వుడ్ వర్క్ వచ్చేసి ఓన్ గా అయితే చేశారండి. ఒక్కసారి మీరు అక్కడ టీవీ యూనిట్ ని చూడండి, చాలా నీట్ గా ఉందండి. మనమైతే ఇప్పుడు ఈ ఫ్లాట్ కి సంబంధించిన మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఫ్రెండ్స్, ఒక్కసారి మాస్టర్ బెడ్రూమ్ ని కూడా మీరే చూడండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించిన వాల్ స్టిక్కరింగ్ అనేది చాలా యూనిక్ డిజైన్ అయితే ఉందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించి కూడా వుడ్ వర్క్ అనేది టోటల్ గా అయితే కంప్లీట్ అయిపోయిందండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. మీరు కనుక ఒకసారి వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే కిచెన్ పక్కన డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారండి. ఒక్కసారి దేవుడి రూమ్ ని కూడా మీరే చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం కదా, ఇది వచ్చేసి కిచెన్ అండి. ఈ కిచెన్ కి సంబంధించి కూడా వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఈ ఫ్లాట్ కి సంబంధించి ఒక బాల్కనీ కూడా ఉందండి. ఈ ఫ్లాట్ కి సంబంధించిన చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి సంబంధించి కూడా వుడ్ వర్క్ అనేది టోటల్ గా అయితే కంప్లీట్ అయిపోయిందండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుందండి. ఈ ఫ్లాట్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది నియర్లీ 500 మీటర్స్ అయితే ఉంటుందండి. ఈ ఫ్లాట్ కి సంబంధించి వుడ్ వర్క్ కానీ ఫాల్ సీలింగ్ కానీ చాలా నీట్ గా క్వాలిటీతో చేశారండి. ఓన్లీ అమౌంట్ నీడ్ వల్ల మాత్రమే ఈ ఫ్లాట్ ని సేల్ చేస్తున్నారండి. యూడిఎస్ వచ్చేసి 4.5 అంకణమ్స్ అయితే వస్తుందండి. లిఫ్ట్ అండ్ కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ లోనే ఉందండి. ఫైనల్లీ కాస్ట్ విషయానికి వస్తే 55 lakhs చెప్తున్నారండి. లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ లోనే ఉందండి. సో మీలో ఎవరైనా ఈ ఫ్లాట్ ని విజిట్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుతుంది అంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.